అందరికీ నమస్తే. నా పేరు రఫాత్. మీరు చూసిన రైడర్ 2300. సో నేను ఇప్పుడు ఇండియాలో తమిళనాడు లోపల తంజావూరులో ఉన్నానండి. నిన్న తంజావూరుకి వచ్చాను. నేను తంజావూరు వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు దాకా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇవాళ ఏంటంటే డే 6 ఆఫ్ ఇండియా టూర్ లో మనం తంజావూరు నుండి తిరుచికి వెళ్తున్నాం. సో తిరుచి కూడా చాలా అందమైన ప్లేస్. దాంట్లో నేను చూడాల్సిన 4 ప్లేసెస్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తిరుచి ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఉంది, 1.5 hour జర్నీ. సో నేను ఈ గ్యాప్ లో వెళ్ళే లోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. సో గాయ్స్ నేను డే 7 రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంజన్ స్టార్ట్ చేద్దాం. సో హలో గాయ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్ రైడర్ 2300. సో ఇవాళ నేను రైడ్ స్టార్ట్ చేశాను. డే 7 మనం ఇప్పుడు తిరుచి వెళ్తున్నాము. సో తిరుచి మనం ఇంకో 1 hour లో వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి చాలా దగ్గర తిరుచి అనేది. హైవే ఎక్కేస్తే మనకి చాలా ఈజీ. జస్ట్ 57 కిలోమీటర్స్ ఉంది మనకి. సో మనము తిరిచి దారిలో మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేయాలని. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రేపటితో 7 days టోటల్ గా కంప్లీట్ అయితే ఐఎమ్ గోయింగ్ గుడ్. నేను బాగానే వెళ్తున్నాను. నాకు తెలిసి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగానే వెళ్తున్నాను. బట్ ఇంకొద్దిగా వ్యూస్ రావాలి, ఇంకొద్దిగా రీచ్ రావాలి అంటే నేనేం చేయాలి, నేనేం చూపించాలి, నేనేం చేస్తే అలా రీచ్ వస్తుంది అనేది కొద్దిగా మీకు ఎవరికైనా తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా మార్చుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా పెద్ద కంపెనీ. దాంట్లో మనం చేంజెస్ ఎలా అంటే ఒక్క రోజులో చేంజ్ అయిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే అసలు ఏ వీడియో క్లిక్ అవుతుందో తెలియదు. నువ్వు పుడుకొని నేను ముందు వీడియో పెడితే పొద్దున్న లేచేసరికి తలరాదు మారిపోతుంది. అలా ఉంటది యూట్యూబ్ లో. బట్ నేను కూడా ఒక్క వీడియో కోసం ఎదుగుతున్నాను. సో మీరు కూడా మీ సజెషన్ షేర్ చేయండి. సో నేను కూడా కొద్దిగా రీచ్ వచ్చేటట్టు నేనేం చేయాలి మీరు కూడా సజెషన్ షేర్ చేయండి. సో ఆంటీ చూడండి మనకు ఎలా చేస్తున్నా వీడియో ఆపుతున్నాడని. ఓకే, సో అలాగా చూడండి. నేను ఆల్మోస్ట్ అయితే తిరుచికి వచ్చేసాను. జస్ట్ 3 kilometers ఉంది. మీ అందరినీ తిరుచిలో కలుసుకుంటా. ఓకే, నేను ఇప్పుడైతే హోటల్లో చెక్ ఇన్ అయిపోయాను. రూమ్ కూడా ఓకే, సింగిల్ బెడ్రూమ్ ఇది. ఫర్ మీ ఇట్స్ గుడ్ అనమాట. సోలో ట్రావెలర్స్కి అయితే బెస్ట్ ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుండి కాసేపు రిలాక్స్ అయిపోయి ఒక 15-20 minutes దెన్ నేను స్టార్ట్ చేస్తాను నా ట్రిప్ అనేది. మనం ఇప్పుడు తిరుచిలో ట్రావెలింగ్కి స్టార్ట్ అయ్యాను. నేను ట్రావెలింగ్ చేద్దాము. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమేమి చూపిస్తానంటే ఇక్కడ నాకు దగ్గరలో ఒక బర్డ్ పార్క్ ఒకటి ఉంది. ఆ బర్డ్ పార్క్ వెళ్దాం. అక్కడ మనం పెట్స్ని పట్టుకోవచ్చు అంట. సో ప్యారెట్స్ మన దగ్గరకు వస్తాయి. సో ఆ బర్డ్ పార్క్కి వెళ్తాము. అండ్ దాని తర్వాత కలానని డ్యామ్ అని చెప్పి ఒక డ్యామ్ ఉంది. ఈ కాలపు డ్యామ్ కాదు, అది చాలా అంటే చాలా పాత డ్యాము. బట్ అది ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఆ డ్యామ్ కూడా మీకు చూపిస్తాను. ఈ బోట్ పార్క్ అయితే వచ్చేసాను. అండ్ ఈ బోట్ పార్క్ కి రావడం చాలా అంటే చాలా ఈజీ. నాకు 4 kilometers పడింది తిరుచి దగ్గర నుండి. సో 15 minutes ఆన్ బైక్ అయింది. ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే బై బస్ కూడా రావచ్చు. జస్ట్ 20 rupees చార్జ్ చేస్తున్నారు. బట్ 20 minutes దాకా పడుతుంది టైం. అండ్ ఆటోలో కూడా రావచ్చు. 80 rupees దే ఆర్ ఛార్జింగ్. అండ్ ఎప్పుడు అడిగాను జస్ట్ సరదాగా ఆటో కూడా అడిగితే అలా 80 rupees అన్నారు. నేనైతే బైక్ మీద వచ్చేసాను. జస్ట్ 15 minutes లో వచ్చేసాను. సో మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఓకే, వాళ్ళు సండే కదా చాలా మంది ఉన్నారు. చూడండి లోపలికి ఎంట్రీ అది. అక్కడ చూసారా ద తిరుచి బోట్ పార్క్ అని చెప్పి ఒక ఇది ఉంది. కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. సో అది ఎంట్రీ. మనము టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఓకే, సో గైస్ నేనైతే లోపలికి వచ్చేసాను. బట్ లోపలికి రావడం ఏమైంది కదా, ఫస్ట్ నేను చూసింది ఏంటంటే ఆస్ట్రిచ్ని. అది చూడండి అక్కడ దాకా ఉంటుంది. ఒకేసారి పరిగెత్తుకుంటూ వస్తుంది. చూడండి అది కూడా ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా మీదకి వస్తుంది. అదిగండి చూసారా, అది ఒకేసారి నా మీద పరిగెత్తుకుంటూ వచ్చేసింది. నేను రావడం నాకు అర్థం కాలేదు. ఏంటి మీద కొట్టేయడానికి వస్తుంది. ఎందుకంటే నిజంగానే కొడతాయి. సో కొట్టేయడానికి వస్తుందేమో అని చెప్పి ఆస్ట్రిచ్. సో నేను ఏమనుకున్నా అంటే వద్దురా కొద్దిగా దూరంగా ఉందని చెప్పి దూరంగా వచ్చేసా. అండ్ ఇటువైపు ఇంకోటి ఉంది. ఇటువైపు ఏమో చిన్న ఆస్ట్రిచ్ ఉంది. ఈయు అంట దీని పేరు. ఇవ్వండి ఈయు. దీన్ని మాట్లాడు. హలో ఈయు.
అక్కడ ఇంకోటి ఉంది, అదేమో లోపలికి ఉంది. సో అదైతే లోపలికి ఉంది, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం మనకి బాగా సపోర్ట్ చేసింది వీడియో తీసుకోవడానికి. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం, చాలా ఉన్నాయి ఇక్కడ, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వచ్చాను. ఇంకొక ముందుకు వస్తే ఏమైందంటే ఇక్కడ పావురాలు ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావురాలు ఉన్నాయి. చూడండి, ఇది ఒకటి ఫుల్ బ్యాక్ అంట. ఇప్పుడు ఎంత బాగుందో పావురం, అందంగా ఉంది. ఇదేమో ఇంకో పావురం, ఇది చాలా పెద్దగా ఉన్నాయి, దీని కాళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదేమో షీల్డ్, ఇది కూడా చాలా బాగుంది, అందంగా ఉంది పావురం. ఇది చూడండి, బ్రౌన్ కలర్లో ఉంది పావురం. వీటి కాళ్ళు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి, తెల్లగా ఉంది. ఇది దీని కాళ్ళు నార్మల్ పావురం లాగే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో పావురం ఉంది. ఇక్కడ చాలా రకాల పావురాలు ఉన్నాయి. ఇన్ని రకాల పావురాలు నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఫస్ట్ టైం. ఇది పికాక్ కోడి పావురంలో ఉంది. ఇది ఇదైతే అదిరిపోయింది గాయస్. చూడండి ఎంత బాగుందంటే, దాని ఐస్ చూడండి, కెన్ సీ. ఇది ఇంకో పావురం. సో ఇక్కడ చాలా అంటే చాలా పావురంలు ఉన్నాయి. ఇక చూడండి, ఇది చూడండి, షార్ట్ ఫేస్ అంట దీని పేరు షార్ట్ ఫేస్ పావురం. ఇదేమో జర్మన్ నుండి, దీని పేరు బ్యూటీ. ఇది జర్మన్ పావురం ఇది. సో ఇన్ని పావురాలు ఇక్కడ ఉన్నాయి, చాలా పావురాలు ఉన్నాయి ఇక్కడ, బర్డ్స్ కదా మొత్తం. ఈ పావురం చూడండి, దీని ముక్కు చూడండి, కోడి ముక్కులా ఉంది. కొద్దిగా లోపలికి వెళ్తాను నేను, ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర. గాయస్ నేను ఇప్పుడు కొద్దిగా లోపలికి వచ్చానండి. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ కోల్డ్ ఉన్నాయి, కోల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్ ఉన్నాయి. చూడండి, ఇదొకటి, దీని పేరు స్కిల్లీ అంట. చూడండి ఎంత 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 క్యూట్ ఉంది చూడండి. కుక్క అంటే చూడండి, బొచ్చు కుక్క అలా ఉంది, బొచ్చు కోడి. ఇగో దీని పేరేమో పెన్సిల్ లెగ్ అంట. ఇది మన నార్మల్ కోల్డ్ లాగే ఉంది, ఇది నాటు కోల్డ్ ఉంటాయి కదా అలా ఉంది చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పెద్ద కోడిని చూపిస్తా చూడండి మీకు. చూడండి కోడి చూడండి, పాపం అది తినడానికి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుందంటే, వంగి చాలా అంటే చాలా పెద్ద కోళ్ళు అండి. ఇక్కడ ఇంకా ఉన్నాయండి. ఫినాక్స్ అంటే చూడండి, ఇది నల్లగా బాగుంది. ఇది ఫినాక్స్ అంటే ఇది పేరు. ఇది చూడండి, ఫినాక్స్ దీని పేరు. ఎంత నల్లగా ఉంది తెలుసా, ప్యూర్ నల్లగా ఉంది ఇది. సో సరే అండి, నేను కూడా ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తాను ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో చూసి చెప్తాను. సో గాయస్ నేను కొద్దిగా ముందుకు వస్తే ఫెసెంట్స్ అని చెప్పి ఒక రకమైన ఒక జాతి పక్షులు ఉన్నాయి. సో దీని పేరు చూడండి, ఇదేంటో చూడండి, ఇది గోల్డెన్ ఫెసెంట్. ఇది చూడండి, అది చూసారా, రంగులుగా ఉంది, గోల్డెన్ ఫెసెంట్ దాని పేరు. చాలా అంటే చాలా బాగుంది, అది రంగులుగా ఉంది అది. సో ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్తాను నేను. ఇక్కడ ఇంకో ఫెసెంట్, సిల్వర్ ఫెసెంట్ అంట అది చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వైట్ పికాక్ లాగే ఉంది ఇది, సిల్వర్ ఫెసెంట్. సో ఇవన్నీ ఇక్కడ ఫిజెంట్ జాట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఆగండి, ఇక్కడ చూడండి, ఎల్లో గోల్డెన్ ఫిజెంట్. ఇది చూడండి, ఎల్లో గోల్డెన్ ఫిజెంట్. ఇది ఎంత బాగుందో చూడండి, ఇది చూడండి, ఇది ఎల్లో గోల్డెన్ ఫిజెంట్ ఇది. అండ్ ఇక్కడేమో లేడీ ఫిజెంట్ అని ఉంది. ఇది అచ్చం ఒక ప్యారెట్ లా ఉంది. సి దిస్ ఇస్ లైక్ ఓన్లీ ప్యారెట్. చాలా బాగుంది ఇది నిజంగా చాలా బాగుంది ఇది. మీరు ఎప్పుడైనా తిరిచి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు నేను ప్యారెట్స్ ఫిజెంట్స్ కౌంటర్ వదిలేసి డైరెక్ట్ ర్యాబిట్స్ కౌంటర్ కి వచ్చాను. ర్యాబిట్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ర్యాబిట్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యామ్స్టర్స్ ఉన్నాయి. అక్కడ ఒక హ్యామ్స్టర్ నీళ్ళు తాగుతుంది, నేను చూపిస్తాను, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఒక హ్యామ్స్టర్ నీళ్ళు తాగుతుంది, ఎలా తాగుతుంది చూడండి అది నీళ్ళు. ఇంకో హ్యామ్స్టర్ వచ్చింది నీళ్ళ కోసం. అయ్యా ఇప్పుడు ఇద్దరికి ఫైటా, దానితో తాగేస్తుందండి. సో ఇక్కడ హ్యామ్స్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ
ఇంకొద్దిగా రకాలైన ఇక్కడ ఏమంటారు ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ టాప్ ఉంది, ర్యాబిట్ కాదు ఇది. ఇది ఒక రకమైన టాటాయిస్. దీని పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదండి, చెప్దాం అంటే. ఇక్కడ ఇంకోటి ఉంది, రెడ్ ఎక్స్ ర్యాబిట్ అని. రెడ్ కలర్ లో ఉన్నాయి ర్యాబిట్స్. ఇక్కడ ఇంకా వైట్ ర్యాబిట్స్ ఉన్నాయి. వైట్ ర్యాబిట్స్ అండ్ వాటి బేబీస్ కూడా ఉన్నాయి, బేబీస్. చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫిషెస్ కౌంటర్ లో కదా, చేపలు ఉన్నాయి ఇక్కడ, ఫిష్ కౌంటర్. సో మనం ఫిష్ కౌంటర్ కి వెళ్దాం. నేను ఇప్పుడు చేపల దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. గోల్డెన్ చేప, గోల్డెన్ ఫిష్, వైట్ ఫిష్. అదైతే మన నార్మల్ చేప లాగే ఉంది, అది మన నీళ్ళలో పెంచుకునేది. అలాగే చూడండి, అవి ఆకలితో ఉన్నట్టున్నాయి, ఊరికే నోళ్ళు ఏడుస్తున్నాయి, లేకపోతే ఆక్సిజన్ పీల్చుకుంటున్నాయి. చాలా చేపలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, పైనుండి ఎంత క్లారిటీగా ఉందో. ఆక్సిజన్ వదిలేరు ఇప్పుడే. కొద్దిగా స్మెల్ వస్తుంది ఇక్కడ, ఫిష్ కౌంటర్ కదా, స్మెల్ వస్తుంది. చూడండి, వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు సార్. అక్కడ ఫీడింగ్ చేస్తుంటే పైకి వచ్చేస్తున్నాయి. అదిగోండి, ఒకసారి నేను కూడా అడిగి వెళ్ళి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం ఫీడ్ చేయట్లేదు, యాక్చువల్ గా చెయ్యి ఇలా పెడితేనే అయ్యి వచ్చేసినాయి. చూడండి, ఆటోమేటిక్ గా చూపిస్తా చూడండి మీకు కూడా. నేను జస్ట్ చెయ్యి పెడితే అయ్యి ఆటోమేటిక్ వచ్చేసినాయి చూడండి. సో చూసారా, నేనేం ఫీడ్ చేయకుండా జస్ట్ చేయి పెట్టాను, అవి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. పాపం ఎప్పుడు నుండి తినలేదో ఏంటో. ఫిష్ కౌంటర్ లోకి వచ్చాను. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్వేరియంస్ ఉన్నాయి అండ్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఎక్వేరియం అదిరిపోయింది కదా. అండ్ ఇక్కడ ఫిష్ చూడండి, చాలా చిన్నవి, మీకు కనిపిస్తున్నాయా? చాలా అంటే చాలా చిన్నవి. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, జెల్లీ ఫిష్ ఉంది. ఇది జెల్లీ ఫిష్, డేంజర్, పాయిజనస్ ఉంటాయి దీని లోపల. దాన్ని మనం పట్టుకుంటే వెంటనే పాయిజన్ వదులుతుంది అనమాట. ఇక్కడ ఐఎమ్ గ్రూట్, ఇది గ్రూట్ అనమాట, మీకు తెలుసో తెలీదో. బట్ అక్కడ లోపల ఉన్న ఫిషెస్ నేమ్ ఇక్కడ మౌంటైన్ ఫిష్ అంట. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూడండి, మీకు బ్లాక్ గోస్ట్ అంట, ఫిష్ పేరు బ్లాక్ గోస్ట్. చూపిస్తాడు, అది చూడండి, అడ్డంగా తేరుతున్నాయి, నిలువుగా తేరుతున్నాయి, అడ్డంగా కాదు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, నైఫ్ ఫిష్ అంట. చూడండి, అది నైఫ్ ఫిష్, కత్తిలాగే ఉంది అది చూడడానికి. ఇప్పుడు చూడండి, దీని బోర్డు వచ్చేసి రెడ్ రెయిన్బో ఫిష్ అని ఉంది. ఎంత అందంగా ఉంది చూడండి. ఎక్వేరియం కూడా బాగుంది, చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చాలా రకాల ఫిష్ ఉన్నాయి, నేను చూపిస్తాను వన్ బై వన్. ఒక్కసారి వెయిట్ చేయండి. సో ఇక్కడ బెలూన్ టెక్సస్ ఉంది చూడండి, ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. మీరు ఇది చూసిన తర్వాత లైక్ కొట్టకుండా, ఇప్పుడు దాకా లైక్ కొట్టకుండా ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్. ఓకే, డోంట్ టచ్ ద గ్లాస్ అని పెట్టారు. సో ఒక్క నిమిషం ఆగండి. బ్రో ఇక్కడ నీమో అన్నాడు, నీమో ఫిష్ ఉంది. అవ్వండి, నీమో ఫిష్, అది నీమో సినిమా చూసారా మీరు? ఆ సినిమాలో ఉన్న ఫిష్ అది. సో నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఏముందో.
బ్లూ రింగ్ ఏంజల్ అంట, అది అనుకుంటా, బ్లూ రింగ్ ఏంజల్. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూసిన తర్వాత కూడా మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కొట్టపోయి అంటే కొట్టేసేయండి, అండ్ లైక్ కూడా చేయండి, అండ్ మీకు ఈ ఫిషెస్ నచ్చినాయో లేదో కామెంట్ కూడా చేయండి. ఓకే, అండ్ ఇక్కడ షార్క్స్ ఉన్నాయి బ్రో. షార్క్, ఇది వైట్ షార్క్ అండ్ నార్మల్ బ్లాక్ షార్క్. ఇదేమో ఎలోబినో అంట, జైంట్ ఎలోబినో. చూడండి చూడండి చూడండి, దాన్ని కొడుతుంది షార్క్. ఎక్వేరియంస్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో మనం ఇంకో దానిలోకి వెళ్దాము. ఇప్పుడు దాకా మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లెపర్డ్స్ అండ్ స్నేక్స్ దగ్గరకు వచ్చాను. కొన్ని ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్. ఇది చూడండి, చూసారా ఎలా ఉందో? బ్రెడెడ్ డ్రాగన్ అంట దీని పేరు. అండ్ ఇక్కడ ఫ్రాగ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, ఆ చెట్టు కింద ఉంది ఫ్రాగ్. అది మీరు క్లారిటీగా చూస్తే కనిపిస్తుంది చూడండి, ఒక చెట్టు కింద ఫ్రాగ్ ఉంది అది. అండ్ ఇక్కడ స్పైడర్ ఉంది, గోల్డెన్ నీ స్పైడర్ అంట. అది మీకు కనిపిస్తుందా? రాయి మీద ఉంది, గోల్డెన్ నీ స్పైడర్. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొద్దిగా లోపలికి వెళ్తాను నేను, ఒక్క నిమిషం. నాకు ఇప్పుడు దీని లోపల వచ్చినందుకు వర్త్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నేను ఏం చూసా, ఆల్బినో ఫిరెట్. ఇవ్వండి, ఇది ఆల్బినో ఫిరెట్. వీడికి ఎవరున్నారనేది అవసరం లేదు, వీడి ముందు ఎవరున్నారు అనేది అనవసరం. ఎవరున్నా సరే వీడు ఎదురెళ్ళి కొడతాడు అనమాట. లయన్ ఉన్నా కొడతాడు, ఇంకా జింకలు ఉన్నా కొడతాడు. పాములు అయితే వీడి ఫేవరెట్ అనమాట, తినడానికి. పాముని తినేస్తాడు వీడు. చాలా అంటే చాలా అల్లరివాడు, చాలా అంటే చాలా. మీకు కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి తర్వాత. సో ఇక్కడ ఒక క్రాబ్ ఉంది, మౌంటైన్ క్రాబ్ అంట. ఒక్కడ దాక్కుంది, అది మీకు కనిపిస్తుందా? ఆ రాయి పక్కన దాక్కుని ఉంది. ఇది చూసి తర్వాత ఇక్కడ ఒక పురుగు చూడండి, ఆలిబిలో ఫిరెట్ గారు మళ్ళీ పురుగును పోయాడు. వాడి ఇష్టం అనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, బాల్ పైథాన్ అని చెప్పి ఒక పైథాన్ ఉంది. అక్కడ కనిపించిందా మీకు? ఆ రాయి పైన ఉంది, ఆ రాయి పైన ఉంది. ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది పైథాన్. మొత్తం 3-4 పైథాన్స్ ఉన్నాయి దీని లోపల. సో రాయి పైన ఉన్నది మనకి క్లారిటీ కనిపిస్తుంది, మనకి పోల్స్ కూడా వస్తుంది అది. సో ఇప్పుడు మనం ఈ రూమ్ కాకుండా వేరే రూమ్ కి వెళ్దాము. ఇంకా గుడ్లు ఉన్నాయి, చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్ల దగ్గరికి వెళ్దాం మనం. సో గాయస్, నేను ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి దీనికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఆస్ట్రిచ్ ఎగ్ ఉంది. ఇది ఆస్ట్రిచ్ ది, ఇది గోస్ ది. ఇది ఆస్ట్రిచ్, ఎంత పెద్ద ఎగ్ ఉంది చూడండి ఆస్ట్రిచ్ ది. ఇది ఊజ్, ఇది ఈయూమ్, ఇదేమో చికెన్ ఎగ్స్ అనమాట, కోడి. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. అదిగోండి, అక్కడ కూడా ఇంకో టైప్ ఆఫ్ ఎగ్ ఉంది. ఈ ఏంటంటే ఆల్రెడీ వెంటిలేషన్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అని కాదు, వాటికి కావాల్సిన హీట్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, లైటింగ్ అవన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ ఎగ్. ఇది కోడిదే, ఇది కాకపోతే డిఫరెంట్ షేప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. వీళ్ళు చూడండి మొత్తం పెట్టారు డిజైన్. ఏంటంటే ఎగ్స్ అనేది స్పాయిల్ అవ్వకూడదు, డిస్ప్లే కూడా ఉండాలి, అండ్ స్పాయిల్ కూడా అవ్వకూడదు అని చెప్పి ఇవన్నీ హ్యాచ్ అయినాయి. చూడండి, చిన్న చిన్న పిల్లలు కొత్తవి. అండ్ ఇక్కడ కోడి పిల్లలు ఉన్నాయి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ కోడి పిల్లలు ఉన్నాయి చూడండి, కొత్తగా ఇప్పుడిప్పుడే న్యూ బార్న్ చికీస్. సో ఓకే, మనం వేరే కౌంటర్కి వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ప్యారెట్స్ ఉన్న దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ప్యారెట్స్ నుండి పెద్ద పెద్ద ప్యారెట్స్ వరకు ఉన్నాయి. మీరు చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారెట్. అండ్ అక్కడ ఒక ఇంకో టైప్ ఆఫ్ ప్యారెట్ ఉంది. చూసారా, చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ.
అండ్ ప్యారెట్స్ ఒక ఇల్లు కూడా ఉన్నాయి చూడండి. అక్కడక్కడ ఒక దాంట్లో నుండి వస్తుంది బయటికి. మీకు చూపించడానికి కొద్దిగా కష్టంగా ఉంది, ఫెన్సింగ్ ఉంది ఇక్కడ. సో చాలా అంటే చాలా టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఆ, ఇంకా 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 చాలా ప్యారెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కుదిరితే ఆ ప్యారెట్ లోపల కూడా ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా కొత్త కొత్త ప్యారెట్స్ ఉన్నాయి. ఇవో చూడండి, ఇది చూడండి. ఈ ప్యారెట్స్ చూసారా, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఒకటి మన దగ్గరికి ఎగురుకుంటూ వస్తుంది, గ్రీన్ కలర్, ఇదేమో గ్రే, వైట్, బ్లూ, ఎల్లో. చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఇంకొక ఫుడ్ తింటున్నాయి అన్ని. చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొద్ది లోపలికి వెళ్ళి చూస్తాను నేను ఇంకేమేమి ఉన్నాయో. సో నేను ఇప్పుడు మౌంటైన్ లోపలికి వచ్చాను. అంటే ఇక్కడ మొత్తం బోట్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి. ఆ కేజ్ లోపలికి వచ్చాను నేను పట్టుకోవడానికి. అండ్ నాకు కొద్దిగా ఫుడ్ ఇచ్చారు. సో నేను ఆ ఫుడ్ వీటికి ఫీడ్ చేస్తాను అనమాట. సో ఎవరైనా వస్తే బాగుండు, బోట్స్ చూద్దాం వస్తుందేమో. అరే రారా రారా తినరా వచ్చి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడికి పెడదాం. వస్తున్నాడు ఆడే ఆకలి. అలా తినరా. ఉయ్యా, అరే తింటుంది బ్రో ఇది. గాయస్ ఇదిగోండి, ఇది తింటూనే ఉంది. సో మనం దీన్ని తీసుకెళ్దాం. దీన్ని తీసుకెళ్లి అక్కడ ఇంకొద్దిగా రంగులు రంగులుగా బోట్స్ ఉన్నాయి, అటువైపు వెళ్ళి వాటిని కూడా తినిపిద్దాం. ఇది మనతో పాటు వచ్చేస్తుంది. దీనికి ఎవడు తీసుకెళ్తున్నాడు ఏంటి ఏం ఒక్కలేదు, జస్ట్ ఫుడ్ ఉంది, దాంతో తింటూ వచ్చేస్తుంది, అది కూడా ఫ్లోలో. సో మనం కూడా వెళ్దాం ముందుకి. షెడ్ లో తినిపోయింది అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడికి. నేను వీడికి తినిపిస్తాను చూడండి, తింటున్నాడు. భలే తింటున్నాడు. ఇంకోటి వచ్చాడు బ్రో, చేతి మీద ఎక్కేసి మరి తింటాడు వీడు. అరే వీడు సడన్ గా వచ్చాడు, వీడు నాకు తెలియదు వీడు వస్తున్నట్టు. చూడండి, కాక్రోట్ అంట ఇది. చూడండి ఇది ఎంత పెద్దది, నా చేతి మీద కూర్చుంది ఇది. చూడండి ఎంత పెద్ద. మకావ్ కూడా ఉంది, కాకపోతే నేను మకావ్ దగ్గరికి వెళ్తాను. దానికంటే ముందు ఇక్కడ చూడండి ప్యారెట్ చూడండి ఎంత బాగుందో. చూడండి అది ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి, పేరు ఇది. అక్కడ ఒక గ్యాంగ్ ఉంది, మా ఇంటి దగ్గర ఉంటుంది చూడు గ్యాంగ్, అలా ఉంది గ్యాంగ్ ఇది. సో నేను కొద్దిగా లోపలికి వెళ్తాను, ఇంకా చాలా ప్యారెట్స్ ఉన్నాయి. మనం కొద్దిగా ఫుడ్ కూడా తీసుకున్నాం, కొద్దిగా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నాం మనం ఫీడ్ చేయడానికి. సో కొద్దిగా లోపలికి వెళ్తాను. మకావ్ ఉందంటే ఎక్కడో, సో మకావ్ దగ్గరికి వెళ్తాను నేను. గాయస్ గాయస్ మకావ్ ఇవ్వండి, ఇక్కడ ఉంది ఇవ్వండి, అదిగోండి అక్కడ దాని పైన ఉంది, మీకు కనిపిస్తుందా? అదిగోండి అది మకావ్. ఒకటి కాదు రెండు మకావ్స్ ఉన్నాయి. అవి కిందకి రావట్లేదు, అవి పై పైన తిరుగుతున్నాయి. పిచ్చుకల సౌండ్ వినిపిస్తుందా మీకు అంత క్లారిటీగా? అక్కడ అక్కడ ఉంది మకావ్. ఆ మకావ్ గాడు కిందకు వస్తే నేను పెడదాం అనుకుంటే అది కిందకి రావట్లేదు, అది పై పైన తిరుగుతున్నాడు అది. సో గాయస్ అక్కడ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి, నేను ఆ మెట్లకి పైకి ఎక్కుతాను ఆగండి. సో గాయస్ నేను పిలుస్తున్నాను, వాడు వస్తాడో లేదు చూద్దాం. వాడు రాడంట, మనమే వాడి దగ్గరికి వెళ్ళాలంట. వాడు ఎక్కేదాడు మన మీదకి, వాడు ఎక్కేదాడు బ్రో, వాడు మన మీదకి ఎక్కేదాడు, మనం తిరిగేసాడు. అవి ఎగిరిపోయాడు. షేట్ ఇంకోటి లోపలికి వెళ్దాం కదా, ఎగిరిపోయాడు. ఇక్కడ ఇంకోటి ఉన్నాడు ఆగండి. అరే దారా తినరా, దా 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 తిను 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 దా. వాడు వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చాడు చూసారా. నీకు పెట్టను రా, వచ్చినా కూడా నీకు ఇవ్వను నేను, ఇంకా ఇవ్వను నేను నీకు, నువ్వు రాగు, నేను ఇవ్వ నీకు. ఇది చూడండి ఎంత బాగా తింటున్నాడు వీడు. ఇది చూసిన తర్వాత అయినా సరే మీరు దీని మీద ఒక లైక్ కొట్టాలి. చాలా అంటే చాలా బాగుంది. ఓకే సో గాయస్ మకావ్ అక్కడ ఉంది, అక్కడ పైన ఉంది మకావ్. అవి కిందకి రావట్లేదు తినిపిద్దామంటే. సో అది కిందకి వచ్చి ఉంటే బాగుండేది. నాకు కూడా వాటితో ఫోటో దిగాలని చెప్పి చాలా రోజుల నుండి ఆశ అనమాట. బట్ అది రావట్లేదు, అక్కడ పైనే ఉండిపోయింది మకావ్. ఇదిగోండి ఇక్కడ ఎగురుతున్నాయి చూడండి పిచ్చుకలు, అదిగోండి అదిగోండి. ప్లేస్ చూడండి ఎంత బాగుందంటే
నేను దీని ఎంట్రీ ఫీజు 200 రూపీస్ కట్టాను. సో 200 రూపీస్కి 200 రూపీస్ ఈజీలీ పడుతుంది. సో మీరు తిరిచి వచ్చినప్పుడు ఇలాంటి ప్యారెట్ పార్క్కి ఒకసారి రావాలి. చాలా అంటే చాలా బాగుంది ఇది. చూడండి ఇక్కడ బర్డ్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ 2 ఉన్నాయి పాపం, ఆ రెండింటికి తినిపించేస్తాను నేను. దారా తినరా తమ్ముడు, దారా బుజ్జి రారా తినరా, తినరా రే తిన, నువ్వు తినవా పోరా, నువ్వు రారా తినరా, తినరా తమ్ముడు. చూసారా ఇటు తిన్నాడు, ఇప్పుడు వస్తాడు చూడన్నాడు, ఇటు తింటున్నాడు కదా, ఇది సేఫ్ అని తెలిసిన తర్వాత ఆడు వస్తాడు చూడండి. అది కూడా వస్తాడు చూడు, ఒక్కొక్క అడిగి వేసుకొని వస్తాడు. అది వస్తున్నాడు చూడండి. అది మక్కవు మక్కవు గాయస్, మక్కవు మక్కవు గాయస్, ఎంత పెద్ద మక్కవు వచ్చింది. మక్కవు 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 అక్క పట్టుకొని గాయస్. గాయస్ ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది, మక్కవుని పట్టుకొని చూడండి. ఇక్కడే ఉన్నాడు మక్కవు గాడు, ఇవ్వండి. భలే ఉన్నాడు కదా ఇడు. అరే ఇడు భలే ఉన్నాడు బ్రో. ఇడు మక్కవు గారు నా పైకి ఎక్కాడు, బాగుంది ఇది. పిక్చర్ టేకెన్. నా దగ్గరికి ఇంకో మకా వచ్చింది, ఇదిగోండి. ఇది చూడండి ఎంత బాగున్నాడు ఇడు. ఇది ఇందాక చూసినా కానీ కొద్దిగా పెద్దగా ఉంది. ఇదిగోండి మకా, చూడండి ఇడు తింటున్నాడు. చాలా చాలా బాగున్నాడు. మన కెమెరా నా కెమెరా మీదకి వచ్చేస్తున్నాడు ఇడు, కెమెరా తీయొద్దండి. నేను ఇప్పుడు ఫుడ్ తినిపిస్తుంటే పైనుండి ఒకటి అడిచింది. ఏంట్రా అని చూస్తే అది కాక్టైల్ అంట. మీకు కనిపిస్తున్నది వైట్ కలర్ లో ఉంది, మీకు కనిపిస్తుందా లేదా అనేది క్లారిటీ నాకు. అక్కడ ఉంది అది చూడండి, గ్రీన్ కలర్ మ్యాట్ కి చివరి అదిగో ఎగురుకుంటూ వస్తుంది. అదిగోండి అదిగోండి, ఇక్కడ 2 మక్కా వస్తున్నాయి, 3వ మక్కా జాయిన్ అయింది. చాలా అంటే చాలా బాగుంది బాయ్. ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి ఎద్దు ఉంది, ప్లాస్టిక్ జల్లండి, కంగారు పడాల్సింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గోల్డెన్ ప్రెసెంటో ఒకటి ఉంది, గోల్డెన్ ప్రెసెంటో ఇవ్వండి. ఇది ఎగరలేదు, ఇది కూడా బర్త్డే కానీ ఎగరది ఇది. హాయ్ హాయ్, ఇదిగో ఇదిగో తిను నువ్వు కూడా. అయ్యో మొత్తం తోలే పడింది దానికి, తిను. కోడి జాతి ఇది, ఎగరది ఇది, బట్ బర్త్డే ఇది కూడా. అంటే కోడి కూడా బర్డ్ కిందకి వస్తుంది కదా, సో అందుకని. ఓకే మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. దీని ఎందుకు వచ్చే సమయం, దీని క్లోజింగ్ టైమ్స్ కూడా అయిపోయినట్ట. నా దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది, రీఫిల్ చేయండి భయ అంటే ఇంకా రీఫిల్ లేదు, ఫుడ్ అయిపోయింది, టైం అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు నా చేతిలో ఏది ఉంది తెలుసా, వైట్ ప్యారెట్ ఉంది నా చేతిలో, చూడండి అది వైట్ ప్యారెట్. హలో చెప్పండి మీరు అందరు దీనికి, సే హాయ్ టు వైట్ ప్యారెట్. వైట్ ప్యారెట్ ఉంది నా చేతుల్లో. వీటికి నాకు తెలిసినంత వరకు వీటికి డైలీ ఫుడ్ పెట్టరేమో, అందుకనే ఈ చేతికి వచ్చేస్తున్నాయి ఫుడ్ చూడొచ్చు వెంటనే. ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో ఒక 5-6 ప్యారెట్స్ పెంచుతున్నాను అనమాట. నేను దానికి ఆన్ టైం ఫుడ్ పెడతాను, అవి నా చేతి మీదకి రమ్మంటే రావు. ఇది చూడండి వద్దన్నా కూడా వస్తున్నాయి, ఈ జస్ట్ ఫుడ్ కోసం వస్తున్నాయి. వీటికి చెయ్యి లేదు ఏమీ లేదు, జస్ట్ ఫుడ్ కనిపించిన వెంటనే వస్తున్నాయి. సో వీటికి డైలీ ఫీడ్ చేయరు, ఎవరైనా ఇలా వచ్చినప్పుడే ఫీడ్ చేపిస్తున్నారు. ఓకే అర్థమైందా మీకు ట్రిక్, అది అనమాట. చూడండి ఇదిగోండి వెళ్ళిపోయింది, బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అది. ఇక్కడ రెడ్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి, వీటిని ఏమో కేజ్ లో వేసారు. ఎందుకు వేసారో మరి, రేర్ అని చెప్పి వేసినట్టున్నారు. ఇక్కడ చూడండి రెడ్ కలర్ ప్యారెట్స్ ఎంత బాగున్నాయండి. రెడ్ కలర్ ప్యారెట్స్ అవి చాలా అంటే చాలా కాస్ట్ అనమాట. నాకు తెలిసినంత వరకు 88,000 నుండి స్టార్ట్ అవుతాయి చిన్న పిచ్చుక బోట్స్. 88,000 నుంచి స్టార్ట్. ఒకసారి నేను అడిగాను, ఒక బోట్ షాప్ లో అడిగాను అనమాట, 88,000 చెప్పాడు. సో మనం వెళ్ళిపోయే టైంకి లాస్ట్ కి ఒకటి దొరికాడు, ఇడికి కొద్దిగా తినిపించేసి వెళ్ళిపోదాం మనం కూడా. దాదా తినరా, దాదా దాదా తిను తిను తిను. అది ఆల్రెడీ నోట్లో ఒకటి ఉంది, అందుకని అది రావడానికి లేట్ చేశాడు. అది ఎంత తెలివి తెలుసా బ్రో, అది జస్ట్ సీడ్ కాకుండా జస్ట్ తోలు దొరికినప్పుడు మాత్రం వాడు పడేశాడు. ఆ సీడ్ ఎత్తుకున్న తర్వాత సీడ్ తింటున్నాడు వాడు. ఇంత చిన్న బ్రెయిన్ లో వాడికి, ఇంత చిన్న బ్రెయిన్ లో వాడికి ఎంత బ్రెయిన్ తెలుసా, అది ఎగిరిపోయాడు. డిజర్ట్ స్పేస్ అంట ఇది. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్తున్నాను నేను. ఇక్కడ ఇంకో మకా ఉంది గాయస్, ఇక్కడ చాలా మంది వస్తున్నారు. అదే ఇవాళ అసలుకే సండే కాబట్టి ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు. సో చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా మీ కిడ్స్ని కూడా మీరు తీసుకురావచ్చు వస్తే ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది ఇది.
నేను ఇంకాసేపు ఉండాలని ఉంది కానీ ఇది క్లోజింగ్ టైం అంట తోసేస్తున్నారు బయటికి వెళ్ళిపో అని చెప్పి. సో నేను ఇంకా బయలుదేరుతున్నాను. మనం నెక్స్ట్ స్పాట్ ఏంటో చూసి నెక్స్ట్ స్పాట్లో కలుద్దాం. ఓకే గాయ్స్, నేను దాన్ని పిలుస్తున్నాను, అది వస్తుందో చూద్దాం. దాన్ని పిలుస్తున్నాను. అది దేకలేదా మనల్ని, అది దేకుతుంది. రా 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 వచ్చి తినరా. అది అన్నం పెడతారంటే తినలేడు. సో వాడు మనం లేకట్లేదు, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడికి ఈ పార్క్ క్లోజ్ అన్నమాట. ఇక్కడతో ఈ పార్క్ అయిపోయింది. అండ్ ఈ పార్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ కూడా చూడండి మీరు ఒకసారి. చుట్టుపక్కల మొత్తం నెట్స్ వేస్తారు, ఇక్కడ నుండి ఆ చివరి వరకు నెట్స్ వేస్తారు. బర్డ్స్ అన్నిటిని ఫ్రీగా వదిలేశారు. కొన్ని ఇగ్లూస్ కట్టారు చూడండి. పిరమిడ్ షేప్ లో ఉంది, కాకపోతే ఇది బర్డ్స్ కి ఇల్లు అనమాట. ఇది పిరమిడ్ షేప్ లో ఉన్నా కూడా. సో కొన్ని యానిమల్స్ క్రీచర్స్ యొక్క ఫొటోస్ పెట్టారు. కొన్ని ఏమో ఏమంటారు డ్రై పుర్రెలు పెట్టారు. అండ్ చూడండి మొత్తం వైట్ పీకాక్ మొత్తం బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఇది ప్లేస్. పీపుల్ చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు సార్. ఇప్పుడు దాకా మీరు చూడండి, పిచ్చుకలు కూడా ఉన్నాయి ఇక్కడనే. పిచ్చుకలు చూడటమే కాదండి, మీరు పట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్యారెట్స్ ని పట్టుకోవాలి, ఫోటోలు దిగాలని చెప్పి చాలా అంటే చాలా బాగుంది ఇది. మీరు ఒక్కసారి తిరిగి వస్తే కంపల్సరీ ఆన్ ది బుక్ మీరు చూడాల్సిన ప్లేస్, విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకే సరే సార్, ఇవాళకి నేను ఈ పార్క్ వదిలేసి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ స్పాట్ ఏంటో నేను మీకు చూపుతాను. హలో గాయస్, నేను ఇప్పుడైతే పార్క్ నుండి బయటకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం కల్నాని డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఆ డ్యాము ఇప్పుడుది కాదు గాయస్, 1800 years కిందది. 1800 years కింద డ్యామ్ నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. చూడండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి నా డ్యామ్ దగ్గరికి వెళ్ళేదాకా. సో గాయస్, అందరికీ నమస్తే. సో నేను కల్నారి డ్యామ్ దగ్గర ఉన్నాను. సో నేను డ్యామ్ పైనే ఉంటున్నాను. ఏంటంటే ఇక్కడ చీకటి అయిపోయింది అనమాట. టైం ఆల్మోస్ట్ 6 అయింది, బట్ చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. నేను వచ్చేటప్పుడు కూడా చాలా కష్టమైంది నాకు. ఈ డ్యాము 12 kilometers దూరంలో ఉండే. మొత్తం చీకటి రోడ్డు, ల్యాంప్ లైట్లు ఏం లేవు. చూడండి, డ్యామ్ అయితే ఓపెన్ ఉంది. నాకు తెలిసి మీకు వాయిస్ సౌండ్ వినిపిస్తూనే ఉండొచ్చు వెనక. ఇవ్వండి, ఇది డ్యామ్ అనమాట. గాయస్, సో ఇది డ్యామ్కి అటువైపు ఫుల్గా వాటర్ పోల్ చేసి పెట్టారు చూడండి. ఈ డ్యామ్ మీద మనం దీని మీదకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, బట్ ఎందుకు రిస్క్ అవసరం మనకి. సో ఇదంతా డ్యాము. సో ఇది మార్నింగ్ పూట వస్తే చూడడానికి బాగుంటుంది, బట్ ఈవినింగ్ పూట ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ నేను రావాల్సింది మీకు చూపించడానికి, బట్ మార్నింగ్ నేను ఆ పార్క్ దగ్గరికి వెళ్ళా కాబట్టి కుదరలేదు. సో గాయస్, మీరు ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఈ డ్యామ్ అండి. అండ్ ఈ డ్యామ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ డ్యామ్ వై షేప్లో ఉంటుంది. ఈ డ్యామ్ అది కాకుండా ఈ డ్యామ్ కట్టి 1800 years అవుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కింగ్ చోళా ఎరాలో ఒక కింగ్ ఉండేవారు, ఆయన కట్టించారు ఇది. సో ఇది కట్టించింది కలికారా గారు కట్టించారు ఇక్కడ ఉన్నప్పుడు. సో ఇక్కడ నాకు నీళ్ళు తొప్పలు పడుతున్నాయి నా స్పెట్స్ మీద, మీరు చూడవచ్చు కావాలంటే. సో డ్యామ్ అయితే వదిలేరు, ఇవ్వండి. డ్యామ్ అనేది ఇదిగోండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అదిగోండి అలా వైట్ షేప్లో ఉంటుంది. సో గాయస్, సరే సార్, ఇవాళకి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు దాకా మీకు వీడియోలో నచ్చిన పార్ట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా నచ్చకపోతే అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.